ఆర్యవైశ్య సోదరుని సోదరమ్మలందరికీ కూడా రాజరాజు గారి చైర్మన్ ఆధ్వర్యంలో ఈ అమావాస్య అన్నప్రసాదాన్ని దాదాపు 600 మందికి గత 3 నెలల నుంచి చేస్తున్నందుకు దీంట్లో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరునికి ప్రత్యేక అభినందనలు తెలుసు. ఆ వాసవి మాత అమ్మవారి దీవెనలతోటి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని ఎందుకంటే ఒకరి కడుపు ఆకలి తీర్చడమే ఎంతో గొప్పతనం. ఎందుకంటే ఆర్యవైశ్యులు ప్రపంచ స్థాయిలో ఎక్కడున్నా కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ సేవకు మారు పేరు ఆర్యవైశ్యులు. ఒక పల్లెటూరులో ఆర్యవైశ్యులు ఉన్నారంటే ఆ ఊరికి అందరం గుడిగట్టిన మడిగట్టిన అన్నప్రసాదాలు చేసిన ఏది చేసినా కానీ ఆర్యవైశ్యులు చేయలేనిది ఏ గుడి కూడా కాదు, ఆర్యవైశ్యులు చేయలేనిది కూడా ఏ సేవ కూడా కాదని చెప్పేసి ఒక గర్వంగా వాసవి మాత బిడ్డలుగా మా అందరికీ కూడా ఒక గర్వం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న రాజరాజుకు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు థ్యాంక్ యూ. జయవాసు. ఇళ్ళగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద కార్యక్రమము మేము గత 3 నెలల నుంచి నిర్వహించడం జరిగింది. కానీ దీనికి మన ముఖ్య అతిథిగా ఉప్పల సీనన్న రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఉప్పల సీనన్నకు నాకు ఇప్పటి బంధం కాదు, దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి మా ఇద్దరికి బంధం అనేది ఉన్నది. నేను ఇంతకుముందుకు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్గా మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉప్పల సీనన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు కూడా మేము ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేసాం. కానీ ఇప్పుడు ఈ తర్వాత కొన్ని రోజులు మేము గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేమందరం కూడా ఒక 8-9 మందిని కలిసి అమావాస్య అన్నప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము మాడిశెట్టి రాజు కానీ, విద్యాల శ్యామసుందర్ కానీ, అదేవిధంగా తిరుపూరి రమేష్ కానీ, ఓంకార్ కానీ, పరకంటి రమణ కానీ, ఇట్లా కొంతమందిని ఆర్యవైశ్య సభ్యులందరం కూడా మేమందరము నిర్ణయం తీసుకొని ఒకరోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఇట్లా అమావాస్య అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకుంటే అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా తీసుకురావడానికి వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు నాకు అమావాస్య అన్నప్రసాద కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్క సభ్యులకు, అదేవిధంగా ఒడిబియం గ్రూప్కు వీళ్ళందరికీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సీనన్న రావడం మాత్రం చాలా సంతోషకరంగా ఉన్నది. మాకు 3 నెలలు కాదు, ఇప్పుడు 30 నెలలు కాదు, ఎండాకాలం ఉంటుంది. అంత బూస్టింగ్ ఇచ్చింది వాళ్ళ సీనన్న నుంచి. థ్యాంక్ యూ సీనన్న. మేము మాత్రం ఎప్పటికీ మేము మర్చిపోము. రాబోయే కాలంలో మేము మాత్రం ఒక ఎమ్మెల్యేగా మేము చూడాలి. మా కథ అది. నేను ఎప్పటికీ అనుకుంటున్నా మేమందరం కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఒక టికెట్ వచ్చింది అనుకున్నా మేమందరం కూడా సైనికులుగా వచ్చి మేమందరం పనిచేస్తాం. నీకు ఎక్కడ వచ్చినా నీకు అన్న ఎక్కడ వచ్చినా కానీ నీకు పేరు ఉన్నదన్న. నువ్వు ఏడవన్నా కానీ మేము ఇటు నుంచి 100-200 మంది మేము మా సొంత పైసలతో మేము ఖర్చు పెట్టుకొని మేము అందరం వచ్చి ప్రచారం చేసి మేము నిన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నా. ఈ మధ్యకాలంలో మీకు ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చిండ్రు. ఇదే కాకుండా మీరు ఒక ఎమ్మెల్సీగా కానీ ఏదైనా ఒకటి మంచి నామినేట్ పోస్టు మీకు రావాలని కోరుకుంటున్నాం. మీకు వచ్చిందనుకో అన్న మా ఆర్యవైశ్యులు అందరం కూడా గొప్పగా మేము చెప్పుకుంటాము. చాలా థ్యాంక్స్ అన్న. జై వాసవి మాతా.